I guess నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం హౌ టు క్రియేట్ ఏ ఫ్రీ అజూర్ డెవాప్స్ అకౌంట్ గురించి తెలుసుకుందామండి. ఓకే, సో బిఫోర్ క్రియేటింగ్ దట్ అజూర్ డెవాప్స్ అకౌంట్ మీకు ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ అకౌంట్, అవుట్లుక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా కావాలండి. నో ప్రాబ్లం, ఈ వీడియోలో నేను అది కూడా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో అజూర్ డెవాప్స్ కమ్స్ విత్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. చూడండి, సో అందరు జనరల్గా ఉంటుంది అజూర్ డెవాప్స్ బోర్డ్ అంటే సంథింగ్ లైక్ ఓన్లీ ఫర్ డెవాప్స్ అనుకుంటారు. సో ఇనిషియల్గా నేను కూడా అలా అనుకున్నాను స్టార్టింగ్ డేస్లో. సో ఇట్లా మనకు ఒక ప్యాకేజ్ వస్తుంది. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్, సో అజూర్ డెవాప్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ 5 అండి. ఓకేనా, సో 1 ఈజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, 2 ఈజ్ CI/CD సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, అజూర్ టెస్ట్ ప్లాన్స్, అజూర్ ఆర్టిఫాక్ట్స్. అంటే మీరు ఒక అజూర్ డెవాప్స్ ఫ్రీ అకౌంట్ క్రియేట్ అజూర్ డెవాప్స్ అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు ఈ 5 మీకు ప్యాకేజ్లో ఈ 5 మాడ్యూల్స్ మీకు వస్తాయి అనమాట. ఓకే, సో రియల్ టైంలో కూడా మనకి ఈ 5 మాడ్యూల్స్ ఉంటాయి. సో మనం వర్క్ చేసి దీని మీద దీని మీద మనం వర్క్ చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ అజూర్ బోర్డ్ అనమాట. దీన్ని ప్రోడక్ట్ మేనేజ్మెంట్. సో ఈ ఈ 3 వేరే అండి, మనకి సంబంధించి కాదు ఇవన్నీ. ఓకేనా, మనకు సంబంధించింది కావు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో మనం ఈ వీడియోలో అసలు ఎలా ఇది క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అజూర్ డెవాప్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ 5 వస్తాయి అనమాట. సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్ బోర్డ్. సో లెట్స్ గెట్ ఇంటూ డెమో అంటే. సో ఇంత చెప్పుకున్నట్టే మనం ముందు అజూర్ డెవాప్స్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు మనకు ఒక అవుట్లుక్ అకౌంట్ కావాలి, ఆర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కావాలి. ఓకే, లెట్స్ క్రియేట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్. ఓకే, క్రియేట్ అవుట్లుక్ అకౌంట్. ఓకే, ఇట్లా టైప్ చేయండి, క్రియేట్ అవుట్లుక్ అకౌంట్. ఓకే, ఫర్ ఈజియర్. ఓకే, క్రియేట్ అవుట్లుక్, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ మనకు కావాలి కాబట్టి. ఎందుకంటే అజూర్ డెవాప్స్ ఇది మొత్తం మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మైక్రోసాఫ్ట్ అకౌంట్ విత్ అస్. ఓకే, సేమ్ లేదు, నేను ఇస్ట్రా డేటా సంథింగ్ అట్ outlook.com ఇస్తానండి. అంటే outlook.com చూడండి, ఆటోమేటిక్గా అవుట్లుక్ తీసుకోండి. ఇదంతా మీ యూజర్ నేమ్. ఓకే, మీది ఇచ్చుకోండి. ఓకేనా, నేను ఇట్లా ఇస్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ పాస్వర్డ్ అవన్నీ ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, సో మీరు కూడా మీ పాస్వర్డ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీ ఫస్ట్ నేమ్ ఏంటి ఇది కావాలని. ఓకేనా, సో నేనేం చేస్తున్నానంటే సేమ్ అదే ఇస్తున్నాను. మీ ఫస్ట్ టైం మీ లాస్ట్ మీరు ఇచ్చుకోండి. సో ఇవన్నీ మీ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇలా రోబోట్స్ ఇవన్నీ మీకు వస్తాయి, లైక్ క్యాప్చర్స్ లాంటి మీకు ఇట్లా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇట్లా జస్ట్ చేంజ్ ద డైరెక్షన్. యా, వెరీ గో. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసి వెంటనే అదే బ్రౌజర్లో మీరు జస్ట్ అజూర్ డెవాప్స్ బోర్డ్ అని క్రియేట్ జస్ట్ టైప్ చేయండి. ఓకేనా, బోర్డ్స్ లాగిన్. ఓకే, అజూర్ డెవాప్స్ బోర్డ్. సో జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఓకేనా, నేను మీకు URL ఇస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ ఫ్రీ క్లిక్ చేయండి. ఇట్స్ గోనా ఆస్క్ యూ, చూడండి. యా, ఇందా మనం క్రియేట్ చేస్తున్నాం కదా, అది చేయండి. ఓకే, స్టార్ డేటా యాప్స్ అట్ outlook.com. ఓకే, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ చేసేయండి. ఓకేనా, సో ఈ పాస్వర్డ్ ఇచ్చాను, అదే పాస్వర్డ్ వెయిట్ చేయాలి. ఓకేనా, ఎస్ సార్ క్లిక్ చేయండి. నో, సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ అజూర్ డెవాప్స్ బోర్డ్ అకౌంట్. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇదేంటంటే మనకి జస్ట్ మన ఆర్గనైజేషన్ యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి. మీ కంపెనీలో ఇలా ఉంటుంది. సో ఎగ్జామ్ ఇస్ట్రా డేటా ల్యాబ్స్ ఇస్ మై ఆర్గనైజేషన్. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. కొంచెం ప్రాసెస్ అండి, స్టార్టింగ్లో కొంచెం ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత వన్స్ మనం బోర్డు క్రియేట్ చేశాక మేక్ షూర్ మీరేం క్రియేట్ చేయరు బోర్డు, మీ స్క్రమ్ మాస్టర్ మీ అడ్మిన్ టీమ్ అంతా క్రియేట్ చేస్తారు. బట్ మనమే కదా ఇక్కడ అంతా అడ్మిన్ కదా, మన మెషిన్స్కి మన కంప్యూటర్స్కి. సో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలా. యా, ప్రాజెక్ట్ నేమ్. సో ఏం ప్రాజెక్ట్ కావాలి. ఓకే, నేను క్రియేట్ చేస్తున్నాను, ఇస్ట్రా డెవన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డెవ్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ పబ్లిక్ ప్రాజెక్టే ప్రైవేట్ ప్రాజెక్ట్. సో ఆల్వేస్ ప్రైవేట్ ప్రాజెక్టే, పబ్లిక్ పెట్టకూడదండి ఎప్పుడు. ఓకే, పబ్లిక్ అని ఎనీవన్ కెన్ ఏబుల్ టు క్రియేట్, బట్ ఆల్వేస్ క్రియేట్ ద ప్రైవేట్ ఫండ్. సో మన కంపెనీ వర్క్ చేసినప్పుడు, ప్రోడక్ట్ వర్క్ చేసేటప్పుడు వీఆర్ సెలెక్ట్ ప్రైవేట్ కదా, వేరే ప్రాజెక్ట్స్ మనం యాక్సెస్ రాబోదు కదా వాళ్ళ బోర్డ్ క్రియేట్ ప్రాజెక్ట్. సో మనకి ఫస్ట్ మనం చేస్తున్నాం, దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అనమాట. సో చూసారా, ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది, ఇస్ట్రా డెవన్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. చూసారా, కనిపిస్తుంది కదా మీకు. ఓకే, చూడండి. సో దేరికో మనం ఇందా చెప్పుకున్నాం కదా, 5 ఉంటాయి టోటల్: బోర్డ్స్, రెపో, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫిక్స్. కనిపిస్తున్నాయి మీకు ఈ 5 స్టార్టింగ్ చెప్పుకున్నాం మనం, గుర్తుందా? లెట్ మీ టేక్ దిస్ వన్. సో అజూర్ డెవాప్స్ అంటే ఈ టోటల్ 5 కాంబినేషన్, 3-5 ఈ 5 ఉన్నాయి కదా, దిస్ 3-5 కాంబినేషన్ ఆఫ్ దిస్ 5 మాడ్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు అజూర్ డెవాప్స్ అండ్ బోర్డ్స్ అనమాట. ఓకే, ఈ అజూర్ డెవాప్స్ బోర్డ్ వర్క్ చేస్తాం. సో మీకైతే అర్థమైంది కదా, గ్రేట్. ఇది మన ఆర్గనైజేషన్ URL అనమాట. సో ఇక్కడ చూడండి, dev.azure.com. ఇది దిస్ ఇస్ట్రా డేటా ల్యాబ్స్ ఇస్ మై ఆర్గనైజేషన్. అంటే మీకు మీ క్లయింట్, సపోజ్ మీ క్లయింట్ జాన్సన్ అయి ఉండొచ్చు, లైక్ మీ క్లయింట్ సంథింగ్ ఎవరైనా అయి ఉండొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ కోక్, ఏదైనా మీకు ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తా ఆ ప్రాజెక్ట్ క్లయింట్ ఇది అనుకుందాం. ఓకే, ఇది ఇస్ట్రా డెవ్ ఇస్ మై ప్రాజెక్ట్ అనమాట. ఓకే, ఇది ప్రాజెక్ట్, దిస్ ఈస్ క్లయింట్ నేమ్ ఆర్ కంపెనీ నేమ్, దిస్ ఈస్ ద dev.azure.com ఈస్ ద హోస్ట్. ఇట్లా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, తర్వాత బోర్డ్స్లోకి వెళ్ళి దెన్ వీ కెన్ ఏబుల్ టు ప్లే అరౌండ్. సో దీన్ని మనం నెక్స్ట్
నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. సో అట్లా క్రియేట్ చేయాలి ఏంటి, సో వర్క్ అటెండెన్స్ ఏంటి దీని మీద క్లియర్గా క్లారిటీ తెచ్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో మీకు అయితే అర్థమైంది కదా, డెవాప్స్ అకౌంట్ క్రియేట్ చాలా ఈజీ. ఫస్ట్ మీకు అవుట్లుక్ అకౌంట్ కావాలి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మీకు అజూర్ డాప్ క్రియేట్ చేసిన వెంటనే అదే బ్రౌజర్లో తీసుకొని న్యూ టాప్ తీసుకొని జస్ట్ అజూర్ డెవాప్స్ బోట్ లాగిన్ చేయండి. నేను మీకు ఇది URL ఇస్తాను, డోంట్ వరీ. ఓకేనా, URL ఇస్తాను, డోంట్ వరీ. ఇక్కడ స్టార్ట్ ఫ్రంట్ క్లిక్ చేయండి. ఓకేనా, దట్స్ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.